గౌతమ్ ఆరాధ్యని పోలీస్ స్టేషన్ నుండి విడిపించుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఇంట్లోకి రాకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ అయితే రా మళ్ళీ లోపలికి వెళ్దాం, ఇది మన ఇల్లే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే మీరు అక్కడే ఆగంటారా, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ హారతి పళ్ళాన్ని వాళ్ళిద్దరి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. మీ ఇద్దరిది చాలా స్వచ్ఛమైన ప్రేమ, మీ ఇద్దరి ప్రేమను ఎవరు విడతీయలేరు, అందుకే మళ్ళీ మీరు కలిశారు. కానీ ఎవరి దృష్టి తగిలిందో ఏమో కానీ మీ ఇద్దరు మధ్యలో విడిపోయారు. మళ్ళీ ఎప్పటికీ విడిపోకుండా మీరు ఇద్దరు క్షేమంగా ఎప్పుడూ ఉండాలి, నా కళ్ళ ముందే మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళిద్దరికి దిష్టిని తీసి వాళ్ళిద్దరికి బొట్టు పెడుతూ ఉంటుంది. అది చూసిన ఆరాధ్య మాత్రం ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం ఎవరి దిష్టి మీ ఇద్దరికి ఇక పైన తగలకూడదు అని చెప్పేసి అయితే హారతి ఇచ్చి ఆరాధ్యకి అలాగే గౌతమ్కి బొట్టు పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం లోపలికి కుడుకాలు పెట్టి లోపలికి రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య లోపలికి వెళ్లకుండా ఉంటుంది. అది చూసిన గౌతమ్ అయితే ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నావు, లోపలికి పద, కుడుకాలు పెట్టి రమ్మంటుంది కదా అమ్మ, లోపలికి వెళ్దాం పద అని చెప్పేసి అయితే ఆరాధ్యని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ మాత్రం మళ్ళీ సెట్ అవ్వడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది, తన్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో